Yeah, hello, good evening, everyone. So, welcome to day three of our live session on Power BI. సో ఐ థింక్ మీరు పాస్ట్ జరిగిన 2 సెషన్స్ చూసుంటారు అనుకుంటున్నాను. సో ఎవరైనా చూడకపోతే పవర్ బిఐ డే 1 అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంది. అది చూడండి. సో దాంట్లో కొన్ని బేసిక్స్ ప్లస్ ఆ ట్యాబ్స్ ఎలా వర్క్ అవుతాయి అలాంటివన్నీ డిస్కస్ చేశాము. సో టుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. ద టాపిక్ ఈజ్ నథింగ్ బట్ మెజర్స్ అండ్ డాక్స్. చూడండి, డాష్ బోర్డ్స్ అనేవి నార్మల్గా క్రియేట్ చేయడంలో మనం చూసాం కదా, డాష్ బోర్డ్స్ అనేవి ఏముండదు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి చాలా మంది ఫ్రెషర్స్ కానీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి. డాష్ బోర్డ్ చెయ్యకన్నా ముందు వాళ్ళకి కావాల్సింది దాని బ్యాక్ ఎండ్ లో ఏమేమి జరుగుతాయో అవి తెలియాలి. అంటే బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఓన్లీ డాష్ బోర్డ్స్ అనే అవ్వదు. బ్యాక్ ఎండ్ లో మనం మెజర్స్ చేయాలి, దానికి రిలేటెడ్ డాక్స్ కూడా రాయాలి. సో అది మొత్తం మ్యాండేటరీ. ఓకేనా? సో అలాగే అది మెయిన్ మోటోగా పెట్టుకొని మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్స్ వచ్చేసి డాక్స్, విచ్ ఆర్ నథింగ్ బట్ డేటా అనలిటికల్ ఎక్స్ప్రెషన్స్ అలాంగ్ విత్ దట్ మెజర్స్. అసలు మెజర్స్ అంటే ఏంటి, డాక్స్ అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటే ఏంటి, సో ఇలావన్నీ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఐ థింక్ వీఆర్ గుడ్ టు మూవ్ నౌ. బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ పవర్ బిఐ, సో జస్ట్ ఒక 5 minutes అలా ఓవర్ వ్యూ తీసుకుందాం. అసలు డాక్స్ అంటే ఏంటి, మెజర్స్ అంటే ఏంటి, సో ఎన్ని వేస్ లో డాక్స్ ని రాయొచ్చు. ఐ కెన్ గ్యారంటీ యూ ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో అప్ టు టిల్ ఎండ్, ఈ ఒక వీడియో చూస్తే మీకు 80% ఆఫ్ పవర్ బిఐలో యూస్ చేసే డాక్స్ అనేది కవర్ అయిపోతుంది. దాంతోనే మీరు 80 to 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకేనా? సో ఈ డాక్స్ లో మనం స్ప్లిట్ ఎలా చేసుకుందాం అంటే, స్ట్రింగ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే స్ట్రింగ్ మెథడ్స్ లాగా కొన్ని డాక్స్ లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటిని స్ట్రింగ్స్ లాగా, న్యూమరికల్ లాగా, డేట్ అండ్ లాజికల్ లా మనం 4 parts లో డివైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సి గైస్, ఫస్ట్ వి సీ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్ అండ్ డాక్స్ అండ్ మెజర్స్. అసలు ఆస్పెక్ట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, మేజర్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం మొత్తం ప్రాక్టికల్లో చేసేటప్పుడు మీకు దీని మీద క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ మీనింగ్ చూడండి. డాక్స్ అంటే ఏంటి, సింపుల్ గా డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం వాటిని. అది ఎలా అనుకోవచ్చు అంటే, సింపుల్ గా ఒక లాంగ్వేజ్. మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, పైథాన్, సీక్వెల్ అలాగే. సో ఇది కూడా ఒక లాంగ్వేజ్ అనుకుందాం. మెజర్స్ వచ్చేసి ఏ క్యాలిక్యులేషన్ రిటర్న్ యూజింగ్ డాక్స్ టు కంప్యూట్ రిజల్ట్స్. అంటే డాక్స్ అనేది ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం రాసేది మెజర్ అండ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. ఈ రెండు మనం డాక్స్ యూజ్ చేసి రాస్తాం. సో ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దీని స్కోప్ చూడండి. సో కెన్ బి యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ అండ్ మెజర్స్. ఇవి క్రియేట్ చేయడానికి మనం డాక్స్ యూజ్ చేస్తాం. మెజర్స్ అంటే ఏంటి, ఓన్లీ యూజ్డ్ టు క్రియేట్ అగ్రిగేట్ రిజల్ట్స్. సో దీని ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను. నా దగ్గర లెట్స్ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక శాలరీ కాలం ఉంది నా దగ్గర. సో సమ్ ఆఫ్ శాలరీస్ అన్నప్పుడు ఆ శాలరీ కాలం లో ఉన్న టోటల్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ అయ్యి లెట్స్ ఒక 1 lakh 2 lakhs వస్తే దాన్ని మెజర్ అంటున్నాం. ఓకేనా? నాకు డాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, అది సపరేట్ గా న్యూ కాలం క్రియేట్ చేసి అది రో వైజ్ పర్ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్టోరేజ్ పార్ట్ కి వస్తే క్యాలిక్యులేటెడ్ కాలం వాల్యూస్ ఆర్ స్టోరేడ్ ఇన్ మోడల్లో స్టోర్ అవుతాయి అవి. మెజర్స్ అంటే ఏంటి, రిజల్ట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫ్లై. అంటే మనకు కావాల్సినప్పుడు కంటెక్స్ట్ బేస్డ్ గా అప్పటికప్పుడు మనం క్రియేట్ చేసేస్తాం మెజర్స్ అనేవి. సేమ్ అలాగే రో వర్సెస్ కంటెక్స్ట్ అంటే వర్క్స్ ఆన్ రో కంటెక్స్ట్, అంటే రో బై రో ఇది పర్ఫామ్ అవుతా ఉండిద్ది ఏది, డాక్స్ అనేది. సో ఈ మెజర్స్ అనేవి ఏంటి, వర్క్స్ మెయిన్లీ ఆన్ ఫిల్టర్ కంటెక్స్ట్. ఓకేనా? స్లైసర్స్ కానీ మనం విజువల్స్ యూజ్ చేయడం కానీ అలాంటి వాటిలో చూస్తాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూడండి. కెన్ ఇంక్రీజ్ స్టోరేజ్ సైజ్. అంటే డాక్స్ యూజ్ చేస్తే మనం డిస్కస్ చేసుకున్నట్టు అది ఏం చేస్తుంది, డాక్స్ అనేది ఒక న్యూ కాలం క్రియేట్ చేసి దాని అవుట్పుట్ అనేది న్యూ కాలంలో ఇస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు లెట్స్ నా దగ్గర 2 columns ఉన్నాయి. కాలం ఏ, కాలం బి ఉంది. కాలం ఏ ప్లస్ కాలం బి చేసినప్పుడు ఆ కాలం సి అనే దాంట్లోనే కదా వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. కాలం ఏలో 10 ఉంది, కాలం బిలో 20 ఉంది. ఈ 10 + 20 అయ్యి ఇది రో వైజ్ పర్ఫామ్ అవుతుంది. 30 అనేది కాలం సిలో స్టోర్ అవుతుంది. అంటే అడిషనల్ గా ఒక కాలం యాడ్ అవుతుంది ఇక్కడ. మెజర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ కాలం ఏ అని ఇస్తే 10, 20, 30 అలా లెట్స్ వాల్యూస్ ఉంటే వాటిని బేస్ చేసుకొని చూపిస్తుంది. ఒకసారి ఎక్సెల్ లో చూపిస్తాను ఇంకా క్లియర్ గా, మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది. సో డాక్స్ కదా. సో డాక్స్ అంటే మనం ఏమనుకున్నా రో వైజ్ రో కదా. సో నా దగ్గర 2 tables ఉన్నాయి, ఏ అండ్ బి టేబుల్స్ ఉన్నాయి. సో ఏ టేబుల్లో వాల్యూస్ లెట్స్ 10, 20, 30, 40, 50 ఇలా ఉన్నాయి. సేమ్ అలాగే బిలో కూడా వాల్యూస్ ఎలా ఉన్నాయంటే, ఒక 50, బిలో వాల్యూస్ వచ్చేసి లెట్స్ 50, 60, 70, 80, 90 ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు వాల్యూస్ డాక్స్ అంటే ఏంటంటే, కాలం సి క్రియేట్ చేసి దాంట్లో వాల్యూస్ ఇచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ రో వైజ్ రో.
ఈజ్ ఈక్వల్ టు డాక్స్ ఎలా ఉండిద్ది అంటే మనం ఇలా రాసాం G8 ప్లస్ H8. సో వాల్యూస్ ఇలా వస్తున్నాయి. నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్గా ఒక కాలం అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫైల్ స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డాక్స్ యూజ్ చేస్తే. మెజర్ ఏం చేసిద్ది, సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు అని ఈ సెల్ ప్లస్ ఇలా వస్తూ ఉండేది, సమ్ ఆఫ్ అని ఇచ్చేద్దాం డైరెక్ట్ ఇంకా. సో ఇలా 150 అంటే మెజర్ ఏం చేస్తుంది, ఈ ఓన్లీ ఏ కాలం మీద పర్ఫామ్ అయ్యి అవుట్పుట్ అనేది లాస్ట్ లో వస్తుంది మనకి 150 అని. డాక్స్ ఏం చేస్తుంది 10 + 50 అని యాడ్ చేసి న్యూ కాలంలో పెడుతుంది. అంటే ఇక్కడ ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ కాలం అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఇక్కడ డాక్స్ లో ఏమవుతుంది, మెజర్ లో ఏమవుతుంది, అది మెజర్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా చెప్పాలి. క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటే ఇది ఉంది కదా సి అనేది, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తేనే కదా వచ్చింది. అంటే డాక్స్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ measures and calculated columns, where we are getting calculated columns by performing some DAX operations. Measures ఏం చేస్తున్నాయి, ఒక కాలమ్ ని బేస్ చేసుకుని మెజర్స్ వస్తున్నాయి. DAX అనేది 2 కాలమ్స్ ని మెర్జ్ చేసి ఒక కాలమ్ లో ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ వరకే 10 + 50 యాడ్ చేసి 60 అని ఇస్తుంది. సో దీన్ని DAX అంటున్నాం. ఓకేనా, ఐ థింక్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ దిస్ DAX ఆల్ దట్ ఫంక్షన్. సో సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఇంకా సింప్లిఫై చేసి, DAX అంటే ఏంటి, ఒక లాంగ్వేజ్. క్యాలిక్యులేటెడ్ కాలమ్ అంటే ఏంటి, రో లెవెల్ రిజల్ట్. రో లెవెల్ గా రిజల్ట్ ఇస్తుంది. అంటే A + B యాడ్ చేసి 0 ఇచ్చింది కదా, అలా ఇస్తుంది. అలాగే మెజర్ అంటే చూడండి, కంటెక్స్ట్ లెవెల్ రిజల్ట్. అంటే నాకు కంటెక్స్ట్ కావాలి, సమ్ ఆఫ్ సేల్స్ కావాలన్నప్పుడు అది ఒక కంటెక్స్ట్ నాది. అక్కడికప్పుడు నేను ఏం చేస్తాను, అప్పటికప్పుడు ఆ డిమాండ్ ఆన్ డిమాండ్ గా నేను ఫార్ములా రాసి తీసుకుంటాను, అది మెజర్. ఓకేనా. సో మై సజెషన్ ఈజ్ యూజ్ మెజర్ ఇన్స్టెడ్ ఆఫ్ డాక్స్. డాక్స్ యూజ్ చేస్తే మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో జస్ట్ ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ దట్ డాక్స్ ని చాలా యూజ్ చేయమాకండి, జస్ట్ పర్పస్ యూజ్ చేస్తే సరిపోతుంది. నౌ కమింగ్ టు సమ్ ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్. మనం ఫస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ ని స్టార్ట్ అవుదాం. సో బిఫోర్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అవర్ పవర్ బిఐ. సో పవర్ బిఐలోకి వెళ్దాం. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ బ్లాంక్ రిపోర్ట్. బ్లాంక్ రిపోర్ట్ నుంచి డేటాని ఎలా తెచ్చుకుంటాం తెలుసు కదా. హియర్ ఫస్ట్ వీ హ్యావ్ వన్ ట్యాబ్ గెట్ డేటా. ఇన్సైడ్ దట్ డేటా వీ హ్యావ్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇలా వర్క్ బుక్స్ అన్ని చెక్ చేసుకొని ఎంప్లాయీ డేటా విత్ ఈమెయిల్ అని ఉంది. సో నేను ఆ సిఎస్ తీసుకుంటున్నాను, లైక్ ఎక్సెల్ ఫైల్. సో మనకు ఆటోమేటిక్గా ఒక ట్యాబ్ వచ్చింది ఇక్కడ. ఆ ట్యాబ్ లో ఈ షీట్ అనేది చెక్ చేసుకొని ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తున్నా, అంటే పవర్ క్వెరీలోకి వెళ్తున్నాను. జస్ట్ చూసుకుందాం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. సో వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ పవర్ క్వెరీ. ఫస్ట్ వచ్చేసి ఆ రో అనేది హెడర్ లో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే యూస్ ఫస్ట్ రో హ్యాస్ హెడర్స్ అని ఉంటుంది, అది తీసుకోవాలి. నెక్స్ట్ డేటా టైప్స్ చెక్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ ఐడికి 10123 ఉంది, ఏ నేమ్ కి ABC ఉంది, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, రీజియన్, జాయిన్ డేట్, శాలరీ, బోనస్, ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్ స్కోర్, ఈమెయిల్ మొత్తం కరెక్ట్ గానే ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ జాయిన్ డేట్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంది, హోల్ నెంబర్ ఫార్మాట్ లో ఉంది. దీన్ని డేట్ లో పెడితే అది డేట్ లో కన్వర్ట్ అయ్యింది. సో రీప్లేస్ కరెక్ట్, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఇట్. ప్రజెంట్ ఏం చేస్తామంటే ఒకసారి చూద్దాం అసలు న్యూమరిక్ వాల్యూస్ లో పెడితే ఏమవుతుంది, ఎర్రర్స్ ఎలా వస్తాయి అవి చూద్దాం ఒకసారి. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేస్తున్నా. సో ఇప్పుడు సింపుల్గా వెళ్ళి క్లోజ్ అండ్ అప్లై చేద్దాం. సో నా డేటా అనేది లోడ్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఫర్గట్ వన్ థింగ్, డేటాకి నేమ్ ఇవ్వలేదు నేను. షీట్కి నేమ్ ఇచ్చేద్దాం, డేటా అని ఇస్తున్నాను సింపుల్గా. సో ఐఎమ్ క్లోజ్ అండ్ అప్లైయింగ్ నౌ. ఓకేనా, క్లోజ్ అండ్ అప్లై చేశాను. ఇక్కడ నా కాలమ్స్ చూసుకున్నాం ఒకసారి, డేటాలో ఎన్ని ఉన్నాయి, బోనస్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తుంటే డేటా నాకు అర్థం కావట్లేదు. ఫర్ దట్ ప్రెసెంట్ మనం రిపోర్ట్ వ్యూలో ఉన్నాం. సో నాకు టేబుల్లో ఉన్న డీటెయిల్స్ కావాలంటే టేబుల్ వ్యూలోకి వెళ్దాం. సో ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే డైరెక్ట్ ఈ పార్ట్ చూస్తే మీకు అంతగా అర్థం కాదు. సో మై సజెషన్ ఈస్ టు జస్ట్ చెక్ ఇన్ అవర్ ప్లేలిస్ట్. వీ హ్యావ్ దట్ పార్ట్స్ యాజ్ వెల్ ఇన్ దట్ ప్లేలిస్ట్. సో జస్ట్ వాచ్ ఇట్ వన్స్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ప్రెసెంట్ డేటాలోకి వచ్చాము. ఏమేమి కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్. అంటే డెసిగ్నేషన్ అంటే తను ఇంటర్నా, ఎగ్జిక్యూటివా, లీడా, లైక్ అనలిస్టా, మేనేజరా అలా. సో రీజియన్ వచ్చేసి సౌత్ రీజియన్, వెస్ట్, నార్త్ అలా ఉన్నాయి. జాయిన్ డేట్ ప్రెసెంట్ మనం న్యూమరికల్ వాల్యూస్ లో పెట్టాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ రీజియన్ ని మనం ఒకటి చేయొచ్చు. సో అన్కేటగరైజ్ నుంచి కంట్రీస్ లో పెట్టొచ్చు మాక్సిమం. అయినా ఇప్పుడు ప్రెసెంట్ రీజియన్ లోనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ బోనస్, శాలరీ, ఎక్స్పీరియన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ దట్ పర్సన్ హ్యావింగ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్కోర్, తన పర్ఫార్మెన్స్ స్కోర్ ఎలా ఉంది. నెక్స్ట్ ఈమెయిల్స్ ప్రెసెంట్ ఇలా ఉన్నాయి. సో దీంట్లో స్టెప్ బై స్టెప్ మనం ఈచ్ అండ్ ఇండివిజువల్ డాక్స్ ఫార్ములాస్ అప్లై చేసుకుంటా వెళ్దాం. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్ ఫార్ములా చూద్దాం. సో ప్రెసెంట్ మీరు ఏమైనా డాక్స్ కానీ లైక్ మెజర్స్ కానీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్లిక్ హియర్. యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ న్యూ మెజర్ అండ్ న్యూ కాలమ్.
సో ప్రెసెంట్ నేను ఎవ్రీథింగ్ నేను చేసిన రెప్లికేషన్స్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో కనిపించాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు కాలమ్ టూల్స్. కాలమ్ టూల్స్ లో అయినా న్యూ కాలమ్ అనే ఆప్షన్ ఉండిద్ది, లేదా టేబుల్ టూల్స్ లోకి వచ్చినా మీకు న్యూ కాలమ్ అనే ఆప్షన్ ఉండిద్ది. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ఇట్. సో అది మనకు ఒక న్యూ కాలమ్ క్రియేట్ చేయడానికి ఒక స్పేస్ ఇస్తుంది ఇక్కడ. సో దాన్ని జూమ్ చేస్తున్నాను. చూడండి, కాలమ్ నేమ్ ఫస్ట్ ఏమి ఇద్దామంటే, ఫస్ట్ నాకు అసలు ఆ ఎంప్లాయీ ఐడి ఉన్నారు కదా నేమ్, వాళ్ళ లెంత్ కావాలి. సో లెంత్ అనే కాలంలో డాక్స్ ఇప్పుడు రాస్తున్నాం మనం. డాక్స్ అంటే ఏం లేదు, ఎక్సెల్ మీకు ఎవరైనా ఐడియా ఉంటే మీకు చాలా ఈజీ అయిపోయింది ఈ పవర్ బిఐ అనేది. సో చూడండి, ప్రాబ్లం ఏం లేదు. లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే చూడండి, మళ్ళీ లెన్ అనే ఫంక్షన్ వచ్చిన తర్వాత అక్కడ పాపప్ అయింది. దాన్ని ట్యాబ్ అని ప్రెస్ చేస్తే అది తీసుకుంటుంది. దాంట్లో ఏమి ఇచ్చాడు, టెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో టెక్స్ట్ అనేది నాకు ఎక్కడ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ 1001 లో ఉంది. సో దానికోసం నేనేం చేయాలంటే, ప్రెసెంట్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టే మీకు ఏమైనా కాలం యాక్సెస్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది రాయాలి. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏముంది, నేమ్ అని వస్తే మళ్ళీ పాపప్ అవ్వడానికి ట్యాబ్ ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 13 క్యారెక్టర్స్ ఉన్నాయంట. మనం తీసుకున్న డేటా ప్రకారం అయితే నేను అన్ని ఒకటే ఫార్మాట్ లో తీసుకున్నా, ఎంప్లాయీ 1001 1002 అని. సో అన్ని 13 వచ్చాయి. సో రియల్ లైఫ్ కేసెస్ లో అలా రావు. ఓకేనా, నేమ్స్ డిఫర్ ఉండొచ్చు, చాలా కేసెస్ లో మారచ్చు. సో ఓకేనా, నెక్స్ట్ ప్రెసెంట్ మనం ఏం చేసాం, లెంత్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా గైస్, సెకండ్ ఇంకో కాలం చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ కాలం కోసం నాకేం కావాలంటే, ప్రెసెంట్ ఇక్కడ చూడండి, అప్పర్ కేసెస్ లో వాల్యూస్ కావాలి కాబట్టి నేను అప్పర్ అని రాస్తున్నాను అక్కడ. సేమ్ అలాగే ఇప్పుడు అప్పర్ ఆఫ్. ప్రెసెంట్ మనం అసలు అప్పర్ అనేది దేనికి యూస్ చేస్తాం అంటే, లెట్స్ సే రీజియన్స్ కానీ మీరు ఏమైనా డీల్ చేస్తున్నప్పుడు వాటిని అప్పర్ కేసెస్ లో పెట్టాలి, అది స్టాండర్డ్ ఫార్మాట్ అంటారు. సో అప్పర్ నాకు రీజియన్ కాలం కావాలంటే ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి REGI అలా ప్రెస్ చేస్తున్నప్పుడు నాకు పాపప్ కనబడింది. సో ట్యాబ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఎంటర్ చేశాను. ఓకేనా, అన్ని ఇక్కడ ఈ కాలం చూడండి, సౌత్ వెస్ట్ అని లోవర్ కేసెస్, ఐ మీన్ క్యాపిటలైజ్డ్ లో ఉన్నాయి. అవేలో నేను అప్పర్ లో పెడితే మొత్తం అప్పర్ కేసెస్ లో వచ్చాయి. సో దిస్ ఈజ్ మై సెకండ్ థింగ్. నెక్స్ట్ సేమ్ అలాగే అప్పర్ ఉన్నప్పుడు మనకు లోవర్ కూడా ఉంది కదా, సేమ్ దానికోసం మళ్ళీ న్యూ కాలం యాడ్ చేద్దాం. లోవర్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఏంటి, ఆ టెక్స్ట్ ఎక్కడ ఉంది, రీజియన్ కాబట్టి. ఇప్పుడు చూడండి, లోవర్ అనేది రియల్ లైఫ్ సినారియోస్ లో దేనికి యూస్ చేయాలి అసలు లోవర్ కేసెస్, ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. లోవర్ అనేది రియల్ లైఫ్ కేసెస్ లో లైక్ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్న డేటాలో దేనికి యూస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నా దగ్గర మెయిల్ అనేది ఉంది కదా, మెయిల్ లో అప్పర్ కేసెస్ అవి పెడితే కొన్నిసార్లు ఫార్మాట్స్ రాంగ్ వచ్చి ఎర్రర్స్ త్రో చేస్తాయి. సో అందుకని నేనేం చేస్తానంటే, ఫస్టే నేను రాస్తున్నప్పుడు కాలమ్స్ లో లోవర్ ఆఫ్ ఈమెయిల్ అని రాస్తే ఏ కేసులో యూజర్ అనే వాడు ఇచ్చినా, అప్పర్ కేసులో ఇచ్చినా లోవర్ కేసులో ఇచ్చినా అది మొత్తాన్ని లోవర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ లోవర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఈమెయిల్ అని రాసి క్లోజ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో లోవర్ అని వచ్చేసింది. దాన్ని మీ కాలం నేమ్ అలా నచ్చకపోతే మీరు ఇలా రాసుకోవచ్చు, స్టాండర్డ్ ఈమెయిల్ అని. సో ప్రెసెంట్ నేను చూపించడానికి అని జస్ట్ ఫంక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కాలమ్స్ నేను మీకు చూడట్లేదు అంత కాన్సన్ట్రేషన్ గా. నెక్స్ట్ సేమ్ అలాగే ఇప్పుడు చూడండి, కన్కాటినేట్. సార్ ఇది డాక్స్ అన్నారు కదా, ఎక్సెల్ షీట్ ఇది ఒకటే అన్నారు, మరి ఎక్సెల్ షీట్ లో కూడా వర్క్ అవుతాయంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి. సో దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకసారి కొత్త షీట్ ఓపెన్ చేస్తాను చూడండి, ఎక్సెల్ లో కూడా చూద్దాం. డేటా రావాలంటే మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ న్యూ క్వెరీ అని ఉంది. సో దాని నుంచి ఫ్రమ్ ఫైల్ ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి నాకు డేటా కావాలి. సో నా డేటా వచ్చేసి డౌన్లోడ్స్ లో పెట్టాను నేను. సో ఎంప్లాయీ డేటా విత్ ఈమెయిల్. ఓకే, నాకు జస్ట్ చూపించడానికి ఎక్సెల్ లో కూడా మనది ఈజీగా వర్క్ అవుతుంది. సేమ్ అలాగే పవర్ క్వెరీ వచ్చింది ఇక్కడ కూడా. సో దాన్ని డైరెక్ట్ లోడ్ చేసేస్తున్నాను నేను. నాకు ఎప్పుడైనా బ్లాక్ కలర్ అంటే ఇష్టం, సో బ్లాక్ లో పెట్టాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం ఫంక్షన్ చేసాం, ఫస్ట్ లెంత్ అని రాసాం. సో ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ లెంత్. ఎంటర్ ప్రెస్ చేస్తే లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ = అని దీంట్లో రాయాలి మనం ఫార్ములాస్. = మనం ఇక్కడ రాసిన ఫార్ములాస్ ఇక్కడ పాపప్ అవుతాయి, డైరెక్ట్ ఇక్కడైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. = లెంత్ అనే ఫంక్షన్ వచ్చిన తర్వాత దేని లెంత్ కావాలి అన్నప్పుడు మనం ఈ సెల్ ని ప్రెస్ చేయాలి, నేమ్ అనే సెల్ ని ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ నొక్కితే 13 అని వస్తుంది. సేమ్ అలాగే తొందరగా ఇవి కూడా చేద్దాం. అప్పర్ చూడండి, అప్పర్ ఎంటర్ నొక్కితే అప్పర్ అని వస్తుంది. = అప్పర్ ఆఫ్ ఏ టెక్స్ట్ కావాలి అప్పర్ కేసెస్ లో, నాకు లెట్స్ సే రీజియన్ కావాలి. సో ఆ రీజియన్ లో సౌత్ అనే వాల్యూ నాకు ఇక్కడ ఉంది. నేను ఆ సెల్ ని ప్రెస్ చేయగానే అక్కడ క్లిక్ అవుతుంది, పారాంథసిస్ పెట్టి ఎంటర్ చేస్తున్నాను, అప్పర్ కేసెస్ లో వచ్చాయి. సేమ్ అలాగే లోవర్ అని అంతే, = లోవర్
లోవర్లో ఏం టెక్స్ట్లో కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి లోవర్ టెక్స్ట్లో. సో అది క్లిక్ చేశాను, ఈమెయిల్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఎంటర్ చేద్దాం, లోవర్ ఈమెయిల్ ఐడీస్ వస్తుంది. సో అది నాకు ఎక్స్పాండ్ కావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. చూడండి సింపుల్గా ఎంత ఈజీగా ఉందో, రెండు ఒకటే. సో మీకు పవర్ బిఐలో డాక్స్ రావాలంటే ఫస్ట్ ఎక్సెల్లో ఫార్ములాస్లో మాస్టరీ చేయాలి. లైక్ ఎక్సెల్ ఫార్ములాస్ అన్ని 80 to 90% సిమిలర్గా ఉంటాయి, డాక్స్లో కొన్ని మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు కన్కాటినేట్ చూద్దాం. కన్కాటినేట్ మనకు తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, మన దగ్గర ఏ లెట్స్ సే నా దగ్గర 10 ఉంది, నెక్స్ట్ అలాగే ఇక్కడ 20, ఇక్కడ బి ఉంది, సేమ్ అలాగే ఇక్కడ సి, ఇక్కడ ఏముంది లెట్స్ సే 30 అనుకుందాం. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే ఏ 20 ఇలా రావాలి. సో దానికోసం మనం నిన్న చూసాం కదా ఎగ్జాంపుల్, సో అందుకని డైరెక్ట్ చెప్పేస్తున్నా. కన్కాటినేట్ అని టెక్స్ట్ 1 ఏంటి ఏ, సో కామా టెక్స్ట్ 2 ఆప్షన్ ఇచ్చాడు కదా ఇక్కడ. సో టెక్స్ట్ 2 వచ్చేసి డబుల్ కోట్స్లో నాకు స్లాష్ ఈ వాల్యూ రావాలి, కామా అయితే టెక్స్ట్ 3 ఇస్తున్నాడు అంటే ఇది కావాలి ఈ వాల్యూ. సో పెరాంథసిస్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే వస్తున్నాయి వాల్యూస్. ఇక్కడ వచ్చిన తర్వాత కార్నర్కి ఇలా పెడితే మీకు అక్కడ తెచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఆ వాల్యూస్ వచ్చేస్తాయి, B20 C30 అని. ఓకేనా, ఇప్పుడు ఎక్సెల్ వరకు అయితే ఇది ఓకే. సో ఎక్సెల్ వరకు యాక్సెప్టబుల్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనకి రీజన్స్ ఉన్నాయి, ప్లస్ ఏమేమి ఉంది ఆ డేటాలో, సేల్స్ ప్లస్ రీజన్ తీసుకొద్దాం. అంటే సేల్స్ అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్, అది ఏ రీజన్ కో ఉందో కావాలి. సో ఇప్పుడు మనం రాసుకోవచ్చు సింపుల్గా, కన్కాట్ అని పెట్టేస్తున్నా కాలమ్ నేమ్లో. చూడండి ఎలా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కన్కాటినేట్ పెట్టి ఫస్ట్ టెక్స్ట్ ఏం కావాలి నాకు, సౌత్ కావాలి, రీజనే కదా కావాల్సింది. కామా ఇస్తున్నప్పుడు ఏమొస్తుంది, టెక్స్ట్ 2 వస్తుంది. టెక్స్ట్ 2 ఏంటి, రీజియన్ ప్లస్ ఏం మనం అనుకున్నది ఏంటి, ఫస్ట్ సేల్స్ ఇద్దాం అనుకున్నాం కదా. ఓకే, సో వీ విల్ డూ వన్ థింగ్, ఇక్కడ తీసేస్తున్నాను. టెక్స్ట్ 1లో మనకు కావాల్సింది సేల్స్ కావాలి, తర్వాత కామా ఇచ్చిన తర్వాత టెక్స్ట్ 2 వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్ ఒకటి పెడుతున్నాను, తర్వాత టెక్స్ట్ 3 వచ్చేసి రీజన్ పెడుతున్నాను. సో ఇది క్లోజ్ చేసి ఎంటర్ నొక్కితే అది వస్తుంది అక్కడ, సేల్స్ సౌత్, మార్కెటింగ్ వెస్ట్, ఐటీ ఈస్ట్, మార్కెటింగ్ ఈస్ట్ ఇలా వస్తున్నాయి. దేనికి మనకు రాసేటప్పుడు మీరు ఒకటి చూస్తే ఇక్కడ ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ కామా ఇస్తే టెక్స్ట్ 4, మళ్ళీ ఇంకో కామా ఇస్తే టెక్స్ట్ 5, కామా ఇస్తే టెక్స్ట్ 6, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ వాల్యూస్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఎక్సెల్. బట్ కమింగ్ టు పవర్ బిఐ ఇక్కడ చూడండి, ఒకసారి న్యూ కాలమ్ ఓపెన్ చేద్దాం. సో ఫర్ దట్ ఐ హ్యావ్ హియర్ సేమ్ మనం ఎక్సెల్లో చేసినట్టే దీంట్లో కూడా చేద్దాం. ఏం పెట్టాం, డిపార్ట్మెంట్ ప్లస్ డిఈపిటి అండ్ రీజియన్. సో డిపార్ట్మెంట్ వైజ్ రీజియన్ నా కాలమ్ నేమ్ ఇచ్చాను. సో ఫంక్షన్ వచ్చేసి కన్కాటినేట్ లో ఫస్ట్ టెక్స్ట్ 1 అనే ఆప్షన్ ఇస్తున్నాడు కదా, టెక్స్ట్ 1 ఆప్షన్ లో సింపుల్ గా ఏం చేయొచ్చు, నా రీజియన్ కావాలి లైక్ డిపార్ట్మెంట్ కావాలి కాబట్టి ఓపెన్ చేసి టిఈ. మీరు ఇంకోటి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా నేను డిపార్ట్మెంట్ అని రాస్తున్నా, ఇలా కాకుండా మీరు ఫస్ట్ మ్యాండేటరీ లైక్ మల్టిపుల్ షీట్స్ తో వర్క్ చేసేటప్పుడు ఏం కావాలంటే ఇక్కడ చూడండి, మనం ఏ షీట్ మీద వర్క్ చేస్తున్నాం, డేటా అనేది ఒక షీటే నాకుంది. సో ఇక్కడ మనం ఫార్ములా రాయాలి కాబట్టి అది అలా చేస్తుంది. 1 సెకండ్. సో ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్న షీట్ ఏంటి, ఓన్లీ ఒక డేటా, అంతే కదా. అంటే మల్టిపుల్ షీట్స్ పైన మీరు ఉంటున్నప్పుడు ఎలా రాయాలంటే, మీరు ఫస్ట్ కన్కాటినేట్ ఫంక్షన్ రాస్తారు కదా, నాకు కావాల్సింది అది. ఇప్పుడు డేటా అని ఆ షీట్ నేమ్ రిఫర్ చేసిన తర్వాత దీంట్లో తీసుకోవాలి. అప్పుడు ఏమంటుంది, ఓకే ఈ డేటాలో ఉన్న ఈ డేటా షీట్ లో ఉన్న డిపార్ట్మెంట్ ని యాక్సెస్ చేయమంటున్నాడు యూజర్, లేదా ఈ డేటా టేబుల్లో ఉన్న ఈమెయిల్ ని యాక్సెప్ట్ చేయమంటున్నాడు. సో అలా వచ్చింది. ప్రజెంట్ ఒక షీటే కాబట్టి అంబిగ్యూస్ కాదు కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో చూడండి నాకేం కావాలి, ఫస్ట్ తన రీజియన్ డిపార్ట్మెంట్, తన డిపార్ట్మెంట్ కావాలి, కామా స్పెషల్ క్యారెక్టర్ ఒకటి రాయాలి. రాసిన తర్వాత కామా ఇస్తే అక్కడ చూడండి యాక్సెప్ట్ చేయట్లేదు, పవర్ బిఐలో ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి పెరాంథసిస్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఇలా అవ్వట్లేదు. అప్పుడు మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, కన్కాటినేట్ లో 2 యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం 2 కన్కాటినేట్స్ యూజ్ చేస్తే 4 యాక్సెప్ట్ చేసింది కదా. ఓకేనా, లాజిక్ అర్థమైందా. ఇంకో కన్కాటినేట్ రాస్తా ఇక్కడ టెక్స్ట్ 2 దగ్గర, అప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ కన్కాటినేట్ లో 2 యాక్సెప్ట్ చేస్తుంది కదా. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం చేస్తానంటే స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేసి, సెకండ్ దాంట్లో ఏం చేద్దాం, మన టెక్స్ట్ ఇచ్చేద్దాం. మనకు కావాల్సిన నెక్స్ట్ టెక్స్ట్ ఏంటి, మనం డిపార్ట్మెంట్ వైజ్ రీజియన్ చూద్దాం అనుకున్నాం కదా, రీజియన్. సో రీజియన్ ఇచ్చేసి ఇది క్లోజ్ చేసేస్తే, ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తాం, సెకండ్ ఇది ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, నాకు అనుకున్న అవుట్పుట్ కదా వస్తుంది ఇక్కడ, సేల్స్ సౌత్, మార్కెటింగ్ వెస్ట్, ఐటీ ఈస్ట్, మార్కెటింగ్ ఈస్ట్. ఓకేనా, ఇట్స్ వర్కింగ్ వెల్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్ కన్ను ఈ డాక్స్ కి పవర్ బిఐలో సిమిలర్, మొత్తం సిమిలరే, కానీ కొన్ని దీంట్లో యాక్సెప్ట్ చేసిద్ది, కొన్ని దాంట్లో యాక్సెప్ట్ చేయదు.
సో ఆ డిఫరెన్సెస్ తెలుసుకుంటే మీరు ఎక్సెల్ పవర్ బి రెండు మాస్టరీ చేసినట్టే ఉండిద్ది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్లోకి వెళ్దాం. వి హ్యావ్ మోర్ ఫంక్షన్స్ దేర్. ఒకసారి ఫస్ట్ ఎక్సెల్లో చూద్దాం అదేం చెప్తుందో, తర్వాత దీంట్లో చేద్దాం అయితే తొందరగా. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, లెఫ్ట్ మోస్ట్ చూద్దాం, లెఫ్ట్ వాల్యూస్ అన్ని. సో లెఫ్ట్ అని రాసిన తర్వాత వన్ సెకండ్, ఐ థింక్ వీ హ్యావ్ సమ్ టెక్స్ట్ హియర్, ఇట్స్ నాట్ రిమూవ్ ఇట్. సో ఓకే, లెఫ్ట్ అని రాసి, సో ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రాద్దాం. లెఫ్ట్ అంటే ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ వాల్యూస్ తీసుకునింది. లెట్స్ సే లెఫ్ట్ అని రాసి నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్, ఏ టెక్స్ట్ తీసుకుందామంటే లెట్స్ సే ఎంప్లాయీ తీసుకుందాం. ఎంప్లాయీ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా ఆప్షన్స్ ఏమి ఇస్తుంది చూడండి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలంటుంది. లెట్స్ సే నాకు ఒక కౌంట్ చేద్దాం, 1 2 3 4. ఓకే, 1 2 3 4 4 ఇస్తాను. చూడండి 4 క్యారెక్టర్స్ కావాలి అండ్ ఎంటర్ చేద్దాం. ఈఎంపిఎల్ అని ఇస్తుంది. ఓకేనా, ఈఎంపిఎల్ అని వస్తుంది. ఇంకా ఎంప్లాయీ మొత్తం తీసుకురావాలంటే 4 5 6 7 8 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి 8 ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎంప్లాయీ అనేది వస్తుంది, అక్కడ మనం కర్సర్ పెట్టి ఇలా అంటే యాక్సెప్ట్ చేస్తుందా. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. నెక్స్ట్ సేమ్ అలాగే లెఫ్ట్ టేబుల్లో రైట్ ఇద్దాం ఇప్పుడు. ఓకే, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ రాసేస్తున్నా, రైట్ ఇద్దాం ఇప్పుడు. 1 సెకండ్, ఇది పవర్ బిలో కూడా అప్లై చేద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఇంకో న్యూ కాలం కావాలి. సో ఇక్కడ రాసి కర్సర్ అంటే అది అలా యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఇక్కడ తీసేసి రాస్తే ఇది మెయిన్ ఇందాక రాసాం కదా దాంట్లో ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు సపరేట్గా మీకు ఎన్ని కాలమ్స్ అయితే కావాలో అన్నిసార్లు మీరు ప్రెస్ చేయాల్సిందే మ్యాండేటరీగా న్యూ కాలం అని. ఇప్పుడు చూడండి న్యూ కాలంలో ఏం రాస్తున్నాం మనం, లెఫ్ట్ నా ఫార్ములా ప్లస్ దీంట్లో టెక్స్ట్ ఎక్కడుంది నాకు టెక్స్ట్, నేను ఇందాక ఇచ్చింది ఏంటి టెక్స్ట్లో, ఎంప్లాయీ నేమ్ అనుకుంటా, డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కామా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలన్నాము, ఇందాక 8 ఇచ్చాం కదా 8 ఇస్తున్నాను. క్లోజ్ చేస్తే ఎంప్లాయీ అనేది వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. లైక్ 1001 అంటే 4 క్యారెక్టర్స్ కావాలి. అప్పుడు మళ్ళీ న్యూ కాలం ఓపెన్ చేసి ఈసారి ఏం చేద్దాం అంటే రైట్ ఇద్దాం, రైట్ సైడ్ నుంచి ట్రిమ్ చేస్తున్నట్టు. ఓకేనా, సో రైట్ టెక్స్ట్ ఏంటి సేమ్ అంతే, నేమ్ అనే ట్యాప్ ప్రెస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలంటే 4 కావాలి. చూడండి 1001 1002 1003 అలా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న పార్ట్స్ ని ఈ 1001 ని ఒకలాగా, ఎంప్లాయీ మొత్తాన్ని ఒకలాగా స్ప్లిట్ చేసి రాసాము. ఓకేనా, లెఫ్ట్ రైట్ ఇలాంటి కేసెస్ లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వి హ్యావ్ ఇంపార్టెంట్, సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పని చేద్దాం, లెట్ మీ డూ వన్ థింగ్. సో సెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమన్నాడంటే ఫైండ్ టెక్స్ట్ అన్నాడు. అంటే ఏ టెక్స్ట్ ఫైండ్ చేయాలి అని. నేనేం చేస్తున్నానంటే @ అనేది ఫైండ్ చేయాలన్నాను. కామా విత్ ఇన్ టెక్స్ట్ దేంట్లో ఉంది ఆ టెక్స్ట్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నా, ఈమెయిల్లో ఉందని రాస్తున్నాడు. సో ఈమెయిల్కి వెళ్ళి రాస్తున్నాడు. స్టార్ట్ పొజిషన్ ఎక్కడి నుంచి కావాలి, ఇవన్నీ నాకు వద్దు. స్టార్ట్ పొజిషన్స్ అవన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ అది ఇస్తే చాలు. ఇప్పుడు 14th పొజిషన్ నుంచి @ అనేది స్టార్ట్ అయిందండి. ఒకసారి కౌంట్ చేయండి, జూమ్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకేనా, దట్స్ ఇట్. సో 14th వాల్యూ నుంచి స్టార్ట్ అయిందని చెప్తుంది. సెర్చ్ చేసాం మనం, అంటే సెర్చ్ చేస్తున్నప్పుడు అది ఎక్కడ ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందో ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈమెయిల్ కాకుండా నెక్స్ట్ ఇంకోటి చెక్ చేద్దాం. సో ఐ డోంట్ వాంట్ చెక్ ఈమెయిల్ బికాస్ ఒక డిఫరెన్స్ చూపించాలి మీకు. ఇక్కడ చూడండి, మనం రీజియన్కి వద్దాం. రీజియన్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి సౌత్ సెర్చ్ చేద్దాం. సౌత్ దేంట్లో ఉందో, నాకేం కావాలంటే ఎస్ అనేది ఈ టెక్స్ట్లో ఉందా లేదా, ఆ టెక్స్ట్ దేంట్లో ఉంది, రీజియనే కదా. సో రీజియన్ అనే దాంట్లో ఎస్, డైరెక్ట్ సౌత్ ఇచ్చేద్దాం. సో సౌత్ ఉందో లేదా సెర్చ్ చేయమన్నాను. ఉంటే ఒకవేళ ఎక్కడ ఎస్ అనేది స్టార్ట్ అయితే అక్కడే రాసిద్ది. మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది దాంట్లో లేదంట. లైక్ చూడండి ఇక్కడ ఈ ఎస్ దేంతో స్టార్ట్ అయింది, ఐ థింక్ ఇట్స్ క్యాపిటల్ ఎస్ అనుకుంటా. సో ఐ థింక్ సరే క్యాపిటల్ ఎస్ ఇద్దాం. సో ఇట్స్ స్టిల్ గివింగ్ ఎర్రర్, ద సెర్చ్ టెక్స్ట్ ప్రొవైడెడ్ టు ఫంక్షన్ సెర్చ్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద గివెన్ టెక్స్ట్. ఓకే, అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక్కసారి ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. లెట్ us ట్రై విత్ ఫైండ్. ఒకసారి ఫైండ్తో ట్రై చేద్దాం. ఫైండ్ టెక్స్ట్ వచ్చేసి నాకు W స్టార్ట్ అవ్వాలి. విత్ ఇన్ టెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉంది రీజియన్లో ఉంది. సో స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, W థింక్ వాల్యూ రీజియన్లో ఉంది కదా, రీజియన్. సో పని చేద్దాం, డైరెక్ట్ కాపీ చేసిద్దాం, చేసి వచ్చుద్దాం. సో వై ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. సో let's try with designation one time.
ఇంటర్న్ కావాలి నాకు INTLM. ఓకే, స్పెల్లింగ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్లో ఉంది. డెసిగ్నేషన్ ఇంటర్. సో డూ ఐ నీడ్ టు రైట్ డేటా హియర్? డేటాలో డెసిగ్నేషన్లో ఉందా? ఓకే, ఐ థింక్ మనం ఇది న్యూమరికల్ వాల్యూస్ లోనే దేంట్లో పడి ఉండిద్ది, డేటా టైప్స్ లో ఒకసారి కదా. సెకండ్, సో లెట్ మీ డూ వన్ థింగ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను. సో మనం సెర్చ్ అనేది ఇక్కడ కదా, నాకు మేనేజర్ లో సెర్చ్ చేయాలనుకుంటున్నాను, అది డెసిగ్నేషన్ లో. సో వి విల్ డూ వన్ థింగ్, వి విల్ ట్రై విత్ దిస్ మేనేజర్. చెక్ చేద్దాం ఒకసారి, దట్స్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్. సో ఇప్పుడు మనం దేనికోసం చెక్ చేస్తున్నాం? డెసిగ్నేషన్ లో మేనేజర్ కోసం చెక్ చేస్తున్నాం. తను ఉన్నాడు అసలు. ఓకే, మేనేజర్ కోసం చేస్తున్నాము. సో స్టిల్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్, ఇట్ ఈస్ థ్రోయింగ్ సమ్ ఎర్రర్స్ ఐ థింక్. సో ఎంప్లాయీ డెసిగ్నేషన్, 1 second. వెయిట్, డేటా షీట్ ఈస్ నాట్ ఎంప్లాయీ దేర్. మనం డేటాలో కదా ఉన్నది, డేటాలో ఉన్నాం. సో డేటాలో చేస్తే స్టిల్ నాట్ యాక్సెప్టింగ్. సో అదేమిస్తుంది ఎర్రర్? ద సెర్చ్ టెక్స్ట్ ప్రొవైడెడ్ టు ఫంక్షన్ సెర్చ్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద గివెన్ టెక్స్ట్. గివెన్ టెక్స్ట్ లో లేదా అంటుంది. సో బట్ వీ హ్యావ్ హియర్ రైట్, డెసిగ్నేషన్ లో ఉంది అది మేనేజర్ అనేది. సో వాట్ ఈస్ ద థింగ్ హియర్? డెసిగ్నేషన్ చూపిస్తుంది. సో లెట్ మీ చెక్ హియర్. ఈజ్ ఈక్వల్ టు దట్. ఫైన్ టెక్స్ట్ ఈజ్ సంథింగ్ హియర్ సౌత్ అనేది టెక్స్ట్ చేయాలి. సో విత్ ఇన్ టెక్స్ట్ వచ్చేసి ఓకే, వి విల్ డైరెక్ట్ పాస్ టెక్స్ట్ హియర్. సౌత్ అనేది చెక్ చేద్దాం. విత్ ఇన్ టెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉంది. సో రీజియన్ కాలం మొత్తం సెలెక్ట్ చేద్దాం. సో ఐఎమ్ సెలెక్టింగ్ హోల్ కాలం దేర్ అండ్ మై స్టార్ట్ నెంబర్. ఐ డోంట్ వాంట్ ఎనీ స్టార్ట్ నెంబర్ హియర్. సో లెట్ మీ చెక్. ఓకే, ఇది పర్ఫార్మ్ అవుతుంది. సో థింగ్ విత్ పవర్ బిఐ దేర్ సెర్చ్. బట్ ఐ వాంట్ టు షో వన్ మేజర్ డిఫరెన్స్ హియర్. సీ గైస్, ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? సెర్చ్ యూజ్ చేసాం కదా. సెర్చ్ లో నేను ఏమి ఇచ్చాను? సౌత్ అని నార్మల్గా ఇచ్చాను. సో I want to check with capital S there. Does it work with case sensitive letters or not? Okay, it is working well. I think it is working. So coming to find, ఒకసారి ఫైండ్ చేద్దాం. ఫైండ్ టెక్స్ట్ ఏంటంటే నాకు సౌత్ అనేది నేను ఫైండ్ చేయాలి. విత్ ఇన్ టెక్స్ట్ వచ్చేసి సేమ్ రీజియన్ కాలమ్ లో ఉంది, సేమ్ స్టార్ట్ నెంబర్. ఐ డోంట్ వాంట్ ఎనీ స్టార్ట్ నెంబర్స్ దేర్. సో ఫైండ్ చూడండి ఏం చేసింది, మనం రాసిన దాంట్లో స్మాల్ లెటర్ తో రాసాం సౌత్ అనేది. సో ఇది స్మాల్ లెటర్ తో రాస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి సో ఓకే, అంటే మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి రాద్దాం. సెర్చ్ రాసేటప్పుడు సెర్చ్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ కాదు, అది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కమింగ్ టు దిస్ ఫైండ్ అనేది కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఇందాక ట్రై చేసిన దాంట్లో చూడండి, ఎక్సెల్ షీట్ లో ఏం ట్రై చేసాం? క్యాపిటల్ S ప్లేస్ లో స్మాల్ s పెట్టి ట్రై చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేసాం? ఇందాక క్యాపిటల్ S ప్లేస్ లో స్మాల్ s ఇస్తే అది ఎర్రర్ వాల్యూ, హ్యాష్ వాల్యూ అని ఇస్తుంది. అంటే అది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. బట్ ఇది పవర్ బిఐలో ఎందుకు అవ్వలేదో ఒకసారి చూద్దాం. సో వీ విల్ జస్ట్ కంటిన్యూ. సో నౌ కమింగ్ టు అదర్ థింగ్, జస్ట్ రిమూవింగ్ ఇట్. సో ఒకసారి రీప్లేస్ చూద్దాం. వీ హ్యావ్ అదర్ ఫంక్షన్స్. రీప్లేస్ హియర్. సో రీప్లేస్ చూడండి ఏం చేస్తుందో. ఫస్ట్ రీప్లేస్, ఐ జస్ట్ వాంట్ టు రీప్లేస్. ఫస్ట్ ఏమి ఇస్తుంది పారామీటర్ లో? ఓల్డ్ టెక్స్ట్. అంటే నా దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ ఏంటి అడుగుతుంది. సో ఓల్డ్ టెక్స్ట్ ఏమి ఇద్దాం మనం? ఐ వాంట్ టు రీప్లేస్. ఏం రీప్లేస్ చేద్దాం? ఎంప్లాయీ ప్లేస్ లో ఏమని చేద్దాం? పొజిషన్ సంథింగ్. దేంట్లో? ఈమెయిల్లో చేద్దాం. ఈమెయిల్లో @ ఉంది కదా, @ చేద్దాం. స్టార్ట్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే @ తర్వాత ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని మార్చాలంటే కౌంట్ చేద్దాం ఒకసారి. సో ఐ వాంట్ టు గో అప్ టు 10 క్యారెక్టర్స్. నెక్స్ట్ న్యూ టెక్స్ట్ వచ్చేసి @ తర్వాత ఫస్ట్ పొజిషన్ నుంచి ఏమిద్దాం అంటే డేటా వాల్యూ ప్లస్ డేటా చేద్దాం. లెట్స్ సే ఏదైనా గెస్ చేయండి. gmail.com అని ఇద్దాం. సో ప్రెసెంట్ మనం ఏం చేసామంటే రీప్లేస్ చేసేసాం మొత్తం. ఎక్కడి నుంచి @ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు ఏమి ఇచ్చాను? 1 to 10 అంటే డేటా వాల్యూ మొత్తం తీసేసి ఆ ప్లేస్ లో gmail.com అని పెట్టమన్నాను. సో ఇట్స్ వర్కింగ్ వెల్. సో gmail.com అనేది అది ఇచ్చింది. సో రీప్లేస్ అనేది ఇలా యూస్ అవుతా ఉండిద్ది. నెక్స్ట్ we will go to other function and new column and we have one column here, so which is nothing but my distinct count. ఇదేం చేసిందంటే లెట్స్ సే ఒకసారి పర్ఫామ్ చేసిన తర్వాత చెప్తాను. చూడండి నా దగ్గర ఏమున్నాయి. లెట్స్ సే రీజియన్ తీసుకుందాం. సో డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఏం చేయాలనుకున్నా రీజియన్ అనేది డిస్టింక్ట్ ఆఫ్ లో పెడితే అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. సో 4 వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎన్ని రీజియన్స్ ఉంటాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంతే కదా. సో 4 రీజియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 ఇస్తుంది. మీరు ఎప్పుడైనా పాండాస్ తో వాటితో వర్క్ చేస్తే మీకు అర్థమైంది. డాట్ వాల్యూ కౌంట్స్ అనే ఒక ఫంక్షన్ ఉండిద్ది. అది
ఇది సిమిలర్ గా వర్క్ చేస్తాయి. డిస్టింక్ట్ కౌంట్స్ అంటే ఏం చేసిద్ది అంటే రీజియన్ లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చేసుకునిద్ది. చూడండి సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ కదా, ఈ 4 వాల్యూసే కానీ రిపీటెడ్ టైమ్స్ లో వస్తున్నాయి. ఓకేనా, సిమిలర్ గా ఉండిద్ది. సో ఇప్పుడు రీజన్ కాకుండా ఇంకో ట్రై చేద్దాం. రీజన్ కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే డెసిగ్నేషన్ ట్రై చేద్దాం. డెసిగ్నేషన్స్ లో అసలు ఎంతమందికి ఎన్ని డెసిగ్నేషన్స్ ఉన్నాయి అని. సో టోటల్ 5 డెసిగ్నేషన్స్ ఉన్నాయంట. ఒకసారి చూద్దాము ఏమేమి. ఇంటర్న్ ఒకటి ఉంది 1, ఎగ్జిక్యూటివ్ 2, లీడ్ 3, అనలిస్ట్ 4, మేనేజర్ 5. సో ఇవి రిపీట్ అవుతున్నాయి అంతే. సో ఈ 5 మాక్సిమం ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ డిస్టింక్ట్ కౌంట్. So up to now we have seen most used string DAX methods. Now we are going into our numerical values. So numerical మీద వర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. See here. Okay, let me make just quick. ఓకేనా. సో ఇప్పుడు చూడండి న్యూమరికల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ మనం ఇక్కడ కామన్ గా యూజ్ చేసేదే సమ్ యూజ్ చేద్దాం. సో సమ్ ఆఫ్ అన్నప్పుడు తను ఏమిస్తున్నాడు ఫస్ట్ మనకేం కావాలి, నాకు సమ్ ఆఫ్ శాలరీ కావాలి. సమ్ అనే కాలంలో సమ్ ఆఫ్ శాలరీస్ అంటే మొత్తం ఈ శాలరీస్ అన్ని యాడ్ చేస్తే అది వస్తుంది. లైక్ ఇది ఎలాంటి రియల్ లైఫ్ యూజర్ కేసెస్ లో యూజ్ అవ్వచ్చు చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఎలాంటివి వస్తాయి, ఓకే ఒక స్పెసిఫిక్ కంపెనీ వచ్చేసి టోటల్ శాలరీస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అనే పాయింట్స్ తో వస్తాయి కదా. సో అలాంటి పాయింట్స్ లో మనం సమ్ ఆఫ్ శాలరీ ఇవ్వచ్చు. సెకండ్ సేమ్ అలాగే మనకి యావరేజ్. ఇప్పుడు యావరేజ్ చూద్దాం. యావరేజ్ అంటే తెలుసు కదా, యావరేజ్ గా ఎంత ప్రొడ్యూస్ లైక్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాడి శాలరీ అని. చూడండి సింపుల్ గా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ మీరు డేటా రాసిన తర్వాత దాంట్లో శాలరీ రాసినా అది యాక్సెప్టబులే, లైక్ డైరెక్ట్ రాసినా యాక్సెప్టబులే. ఓకేనా. యావరేజ్ శాలరీ వచ్చేసి 75,811 రూపీస్ అంట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యావరేజ్ అండ్ వి విల్ సీ సమ్ క్విక్లీ. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి న్యూమరికల్ వాల్యూస్ చూడండి. ఇక్కడ మినిమం ఉంది. సో మనకి మినిమం కూడా కావాలి కదా. మినిమం ఒక ఆర్గనైజేషన్ లో శాలరీ ఎంత, మినిమం శాలరీ అని. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ మిన్ ఫంక్షన్. ఇన్సైడ్ దట్ వీఆర్ రైటింగ్ మినిమం లో నాకేం కావాలంటే శాలరీ ఇద్దాం. మినిమం శాలరీ ఎంత అసలు ఒక ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో మినిమం వచ్చేసి 30,000 అంట. అలాగే మాక్సిమం కూడా చూద్దాం ఒకసారి. సో మాక్సిమం లో కూడా మనకి మ్యాక్స్ ఆఫ్ సో హైయెస్ట్ పేడ్ శాలరీ వచ్చేసి 1,20,000 నియర్లీ ఉంది. సో అప్రాక్స్ గా. ఓకేనా. సో వీ హ్యావ్ సమ్ ఫంక్షన్స్. ఒక పని చేద్దాం, ఫస్ట్ రౌండ్ ఫంక్షన్ చూపిస్తాను. రౌండ్ ఫంక్షన్ అంటే తెలుసు కదా, లైక్ రౌండ్ ఫిగర్ చేయడానికి. సో రౌండ్ ఫంక్షన్ ఇన్సైడ్ దట్ ఐఎమ్ రైటింగ్ రౌండ్ ఆఫ్. సో నెంబర్ వచ్చేసి నాకు శాలరీ కాలంలో ఉంది. శాలరీ కాలంలో నెంబర్ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రాసేటప్పుడు ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే -1 రాసాను. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా -1 రాసి దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఫస్ట్ 30, 20, 20, 20 అంటే రౌండ్ ఫిగర్ దేనికైంది, నియరెస్ట్ టెన్స్ వాల్యూస్ అయింది. ఒకవేళ ఇక్కడ 64 ఉంటే అది 70 అయింది లెట్స్ సే. ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే 20 ఉంది కదా, అంటే దాని వాల్యూ 16 17 ఉంటే నియరెస్ట్ 10 వాల్యూస్ అయింది, నియరెస్ట్ 10కి. ఒకవేళ నేను ఇక్కడ -2 రాస్తే ఏమైందో చూడండి, నియరెస్ట్ 100కి అయింది. అంటే -1 అంటే నియరెస్ట్ 10కి అయింది, -2 అంటే నియరెస్ట్ 100కి అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు -3 రాస్తే గెస్ చేయండి ఏమైందో, నియరెస్ట్ 1000కి అయింది. ఓకేనా. రౌండ్ ఫంక్షన్ లో మీరు ఫస్ట్ మీకు న్యూమరికల్ ఉన్న కాలం నేమ్ ఇచ్చేసిన తర్వాత మీరు చూడాల్సింది ఇక్కడ థింగ్ ఏంటంటే -1, -2, -3 అంటే మీ రిక్వైర్మెంట్ లో నియరెస్ట్ 10కి రౌండ్ ఫిగర్ చేద్దాం అనుకుంటున్నారా, నియరెస్ట్ 100s కా లేకపోతే నియరెస్ట్ 1000కి చేద్దాం అనుకుంటున్నారా, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ we have some other important functions which is count. సో కౌంట్ అండ్ కౌంట్ రోస్ అని ఉంటాయి. సో రెండింటి డిఫరెన్స్ చూపిస్తాను. కౌంట్ అంటే చూడండి సింపుల్ గా ఏం చేస్తుంది అంటే కౌంట్ ఆఫ్ డైరెక్ట్ ఏం అడుగుతుంది, కాలం నేమ్ అడుగుతుంది. నాకేం కావాలంటే ఎంప్లాయీ ఐడి ఇస్తాను. సో అందులో యూనిక్ ఉంటాయి కాబట్టి అవే ఇస్తాను. సో కౌంట్ ఎంత వస్తుంది, 150 ఇస్తుంది. నెక్స్ట్ సేమ్ అలాగే కౌంట్ రోస్ ఇస్తాను. పారామీటర్స్ చూడండి ఏం అడుగుతుందో, కౌంట్ రోస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టేబుల్ అడుగుతుంది డైరెక్ట్ గా. ఓకేనా. డైరెక్ట్ టేబుల్ నేమ్ అడుగుతుంది. టేబుల్ నేమ్ ఏంటి, డేటా. సో డేటా క్లోజ్ చేస్తాం. ఇక్కడ బోత్ 150 వచ్చాయి బికాస్ మనం ఎంప్లాయీ ఐడి అనేది ఇచ్చాము. ఒకసారి ఈ టేబుల్కి వద్దాం, ఎంప్లాయీ ఐడి కాకుండా రీజియన్ ఇద్దాం. ఓకేనా. ఇట్ గివింగ్ 150 వాల్యూ. అంటే కౌంట్ కి కౌంట్ రోస్ కి డిఫరెన్స్ ఏంటంటే పారామీటర్స్ చూస్తే మీకు అర్థమైంది కదా. కౌంట్ అనే దాంట్లో మనం ఏమి ఇస్తున్నాం పారామీటర్స్ లో, జాగ్రత్తగా చూడండి. కౌంట్ అంటే ఫస్ట్ కౌంట్ ఇవ్వగానే తను ఏం అడుగుతున్నాడు, కాలం నేమ్ అడుగుతున్నాడు. అంటే ఒక కాలం లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే కౌంట్ యూస్ చేస్తాం. సో ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ బోనస్ అని రాస్తున్నాను, క్లోజ్ చేస్తాను.
అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే కౌంట్ లో ఒకవేళ నల్ వాల్యూస్ వస్తే అది ఎక్స్క్లూడ్ చేసిద్ది కదా. కౌంట్ ఇచ్చాను, ప్రెసెంట్ నల్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి అన్ని 150 వస్తున్నాయి, కౌంట్ రోస్ కూడా 150 వస్తున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ నల్ వాల్యూస్ ఉంటే అదేం చేసిద్ది అంటే ఓన్లీ న్యూమరికల్ కాలమ్స్ లాగా కూడా దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయో అది ఇచ్చిద్ది. కౌంట్ రోస్ ఏం చేస్తుంది, ఒక టేబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఇస్తుంది. కౌంట్ కి కౌంట్ రోస్ కి డిఫరెన్స్ అదే. నెక్స్ట్ ఫైనల్లీ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ మెథడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ అవర్ మీడియన్. సో సీ హియర్ మీడియన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ మీడియన్ అని రాద్దాం. సో మీడియన్ లో ఫస్ట్ నాకేం కావాలంటే శాలరీ యొక్క ఇది కావాలి. సో ఫస్ట్ మీడియన్ డేటా ఆఫ్ శాలరీ, వాట్ ఈస్ హియర్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ వేరియంట్ డేటా టైప్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. ఓకే, విత్ జస్ట్ watch. So it is still not accepting what is written here. Let's check our description. So finally we have salary. So I think మనం డేటా లోడ్ చేసినప్పుడే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా చేసి ఉండం, బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గెటింగ్ సమ్ ఇష్యూస్. సో ఇట్స్ ఓకే, బట్ ఎక్సెల్ షీట్ లో మనం పర్ఫామ్ చేసినప్పుడు అర్థమైంది కదా సో అది ఎలా చేయాలో. సో ఫైనలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ డేట్ ఫంక్షన్స్, ఇంపార్టెంట్ డేట్ ఫంక్షన్స్. సో వీ విల్ జస్ట్ రిమూవ్ దిస్ కాలమ్. I don't think we need this. So I'm clicking on it. I'm just creating one new column here. సో ఇక్కడే చేసేద్దాం. ఇప్పుడు ఇయర్ చూడండి, నాకు ఇయర్ మీద వర్క్ చేయాలి అంటే జాయినింగ్ డేట్ లో ఉన్న వాటిలో ఇయర్స్ లో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇయర్ అని రాసిన తర్వాత ఫస్ట్ మనం రాసిన ఇయర్, దాంట్లో మనకి ఏ కాలం లో ఇయర్ అని ఉందో అది రాయాలి. ఓకేనా, ఏ కాలం లో ఇయర్ ఉంది నాకు, జాయిన్ డేట్ లో ఉంది. సో యూ జస్ట్ ఓకేనా, 2015. సేమ్ అలాగే ఇప్పుడు టేబుల్ టూల్స్ లోకి వెళ్ళి సేమ్ న్యూ కాలం లోకి వచ్చి నాకు ఇప్పుడు మంత్ కావాలి. సేమ్ మంత్ లో కూడా మంత్ ఆఫ్ డేట్ దాంట్లో ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి జాయిన్ డేట్ లో ఉంది. సో సేమ్ అలాగే మంత్ వస్తుంది, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అలాగే సేమ్. ఇంకా మీరు ఇయర్ డే మంత్ అలా తీసుకోవచ్చు. ప్రెసెంట్ ఇంకా ఇంకో కాలం లో చూద్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ మంత్ ఇయర్ డే చూద్దాం ఒకసారి. డే కూడా తీద్దాం ఎక్స్ట్రాక్ట్ చేసి. డే ఆఫ్ డేట్ వచ్చేసి నా జాయిన్ డేట్ లో ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఇది డేస్. నెక్స్ట్ ప్రెసెంట్ టైం కావాలి నాకు, లైక్ ప్రెసెంట్ ఇప్పుడు డేట్ ఎంత, ఈ టైం ఎంత అది కావాలి. సో ప్రెసెంట్ వచ్చేసి ప్రెసెంట్ టైం ఎంత, దానికోసం నౌ ఫంక్షన్ ఇచ్చేసి చేస్తే అది ఇస్తుంది ప్రెసెంట్ డేట్ ఎంత అని వాళ్ళ. సో టుడే అవర్ డేట్ ఈస్ 17/9/2025, ప్రెసెంట్ టైం ఈస్ 8:03. ఓకేనా, సేమ్ అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒకసారి కాలమ్స్ చూసుకుందాం ఏమేమి ఉన్నాయో. సో ప్రెసెంట్ నా దగ్గర జాయిన్ డేట్ ఉంది, నెక్స్ట్ శాలరీ, బోనస్, ఈమెయిల్ ఉన్నాయి అంతేనా. సో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఈ వర్క్ చేశాడో ఎంప్లాయ్ కావాలి. ఇప్పుడు జాయిన్ డేట్ చేద్దాం ఒకసారి. డేటెడ్ ఇఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది నా దగ్గర, డేటెడ్ ఇఫ్. సో ఇన్సైడ్ ద డేటెడ్ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ డేటెడ్ ఇఫ్. దాంట్లో ఫస్ట్ డేట్ రాయాలి. ఫస్ట్ డేట్ వచ్చేసి నాది జాయిన్ డేట్. ఓకేనా, జాయిన్ డేట్ నుంచి సెకండ్ నాకేం కావాలంటే చూడండి జాగ్రత్తగా, ఇదేం చేసిద్దంటే డిఫరెన్స్ ఇచ్చిద్ది. అంటే ఒక ఎంప్లాయ్ ఎన్ని రోజులు వర్క్ చేశారో ప్రెసెంట్ ఇప్పటికి, లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో నాకు తెలుసుకోవాలి. ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ జాయిన్ డేట్ నుంచి సెకండ్ వచ్చేసి టుడే అని ఇస్తున్నాను, అంటే ప్రెసెంట్ డేట్ దాకా ఇచ్చి నెక్స్ట్ ఇంటర్వెల్ ఇస్తున్నా. ఇంటర్వెల్లో నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డేస్ కావాలా, నెంబర్ ఆఫ్ అవర్స్ కావాలా, నెంబర్ ఆఫ్ మినిట్స్ కావాలా, నెంబర్ ఆఫ్ మంత్స్ కావాలా, క్వార్టరా, సెకండా, వీకా, ఇయరా. ప్రెసెంట్ ఇయర్ తీసుకుంటున్నా నేను. ఇవన్నీ టైమ్ సిరీస్ అనాలిసిస్ లో మనం లైన్ చార్ట్స్ ప్లాట్ చేసేటప్పుడు చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో హీఈస్ వర్కింగ్ అప్ టు 10 years. 10 years నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 8 years, 7, 5, 4, 3, 2 అలా ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారో అలాగే ఉంది. ఇప్పుడు నేను మంత్ ఇస్తే ఎన్ని మంత్స్ వర్క్ చేశారో వచ్చింది. అవర్స్, మినిట్స్ ఇలా ఉన్నాయి కదా. జస్ట్ ట్రై గాయ్స్. ఓకేనా, 128 months అలా చేశారంట 10 years అంటే. సో అలా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఫార్మాట్ లోకి వెళ్ళి ఫస్ట్ మనకేం కావాలి అంటే ఫార్మాట్. I think we don't need to use format in dates. We will check it. So week number or quarter. So quarter is important in case of analysis. Quarters లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్వార్టర్ ఇద్దాం. దీంట్లో క్వార్టర్స్ అంటే ఏంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక క్వార్టర్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఇది. ఏప్రిల్ తర్వాత ఇంకో 4 months నెక్స్ట్ క్వార్టర్ అలా. సో ఇప్పుడు జాయిన్ డేట్ ఇద్దాం. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఒక్క కాలమ్ కాబట్టి అది ఇస్తున్నాను. ఎంటర్ చేస్తే ఏమొస్తుందంటే ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నారు వీళ్ళు, సెకండ్ క్వార్టర్ వీళ్ళు, థర్డ్ క్వార్టర్ అంటే ఏ పర్సన్ ఏ క్వార్టర్స్ లో ఉన్నారో అది మొత్తం ఇస్తుంది. ఓకేనా, సో అప్ టు నౌ వీ హ్యావ్ సీ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ డాక్స్ ఫంక్షన్స్ అండ్ సమ్ న్యూమరికల్ డాక్స్ ఫంక్షన్స్ అండ్ సమ్ డేట్ డాక్స్ ఫంక్షన్స్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా డాక్స్ చూసాం కదా ప్రాక్టికల్ గా. అసలు దాని రియల్ లైఫ్ సినారియోస్ చూద్దాం. లైక్ ఇది కూడా ఉంది కదా,
సో ఓకే, న్యూమరికల్ కాలమ్ చూడండి, సమ్ చేసాం కదా, టోటల్ శాలరీ అని సమ్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ ఇచ్చాం. అంటే ఇది బిజినెస్ ప్రాబ్లమ్. ఎలా వస్తాయండి బిజినెస్ ప్రాబ్లమ్స్ వీటి మీద? కంపెనీ టోటల్ శాలరీ ఎక్స్పెన్స్ ఎంత? సో దిస్ ఈజ్ వన్ బిజినెస్ ప్రాబ్లమ్. సెకండ్ చూడండి, యావరేజ్ బోనస్ క్యాలిక్యులేషన్. మనం ఇందాక దేని మీద చేసాం? యావరేజ్ శాలరీ మీద చేసాం. ఇట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ యావరేజ్ బోనస్ ఎంత వచ్చింది అన్నప్పుడు మనం యావరేజ్ డాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సేమ్ అలాగే లోవెస్ట్ శాలరీ ఆర్గనైజేషన్ లో ఎవరికి వస్తుంది అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. హైయెస్ట్ శాలరీ అన్నప్పుడు మ్యాక్స్, లోవెస్ట్ అన్నప్పుడు మిన్. సేమ్ అలాగే డివైడ్ ఈస్ వన్ ఫంక్షన్ దేర్. సో వి విల్ జస్ట్ సీ ఇట్. బోనస్ పర్సన్. సో what is that? My data is not in employee sheet, it is in data sheet. Similarly, bonus salary. So I don't need this name, I just need my bonus name. See here. సో ఇది కామెంట్స్ లో పెడదాం, ఒకసారి తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం రాద్దాం, ఒకసారి చూద్దాం పారామీటర్స్ ఏమో. న్యూమరేటర్ లో మనకి ఏం కావాలంటే, నాకు శాలరీ కావాలనుకుంటున్నా. సో ఐ హ్యావ్ టు రైట్ సమ్ ఆఫ్ శాలరీ. న్యూమరేటర్ లో ఇది కావాలి, న్యూమరేటర్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, పాపప్ అవుతుంది. డినామినేటర్ అడుగుతున్నాడు. డినామినేటర్ లో నాకేం కావాలంటే సమ్ ఆఫ్ బోనస్ తీసుకుందామా, శాలరీ బై బోనస్ కావాలి. ప్లస్ చేద్దాం. సారీ. సో 1 second, వాట్ ఈస్ మై న్యూమరేటర్? ఐ వాంట్ న్యూమరేటర్ యాజ్ శాలరీ. It doesn't accepting direct my table values. For that I have to write data. I think డేటాలో శాలరీ ఇవ్వాలా, ఒకసారి చూద్దాం. వేర్ ఈస్ మై శాలరీ కాలమ్ హియర్. సో వేర్ ఈస్ మై శాలరీ కాలమ్? ఐ థింక్ వీ హ్యావ్ క్రియేటెడ్ మోర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కామా నెక్స్ట్. సో ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ లైక్ దట్. డేటాలో బోనస్. సో ఆల్టర్నేట్ రిజల్ట్ ఏం కావాలంటే 0 ఇద్దాం. ద నేమ్ బోనస్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. ఓకే, ఐ నీడ్ బోనస్ ఆల్రెడీ ఉందంట. ఓకే, 1 second, నేమ్ మార్చేద్దాం. ఇప్పుడు బోనస్ 1. I'm just clicking enter here. ఓకేనా, ఇది నా బోనస్ పర్సెంటేజ్. లైక్ 10%, 22% అలా వస్తున్నాయి. ఓకేనా గైస్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూజ్ డాక్స్. అండ్ దిస్ ఈజ్ నాట్, ఇదే ఎండ్ కాదు డాక్స్ కి. ఇంకా రేపటి సెషన్ లో మనం ఏం చేద్దామంటే, ఈ డాక్స్ తో పాటు రియల్ లైఫ్ సినారియోస్ ఎలా సాల్వ్ చేయాలి, అసలు బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, సో ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ ఎలా తీసుకోవాలి, అవి చేస్తూ మాక్సిమం కుదిరితే రేపు ఒక డాష్ బోర్డ్ కూడా చేసి చూద్దాం, విజువల్స్ అసలు ఎలా ఉంటాయి అవన్నీ. సో అప్ టు నౌ వీ హ్యావ్ సీ సమ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. మేజర్లీ ఇదే యూజ్ అవుతాయి 80 to 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ లో, లైక్ అప్పర్, లోవర్ ఇలాంటివన్నీ. సో అలాంటివి చూసి నీట్ గా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో టుమారో సెషన్ లో మనం ఇంకా ఇన్ డెప్త్ లో డాక్స్ లోకి వెళ్దాం. ఐ థింక్ వీ డోంట్ సీ కండిషనల్ ఫంక్షన్స్ అప్ టు నౌ. కండిషనల్ ఫంక్షన్స్ ఇంకా చూడాలి మనం. ఓకేనా? I think we are done now, guys, and thanks to everyone. Thanks for your time.